కృపారాణి గారు, అసలు దైవానికి గాని గురువులకు గాని కుల మత ప్రాంత వర్గ వర్ణ భేదాలు అయితే ఉండవు. కానీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే దైవానికి గురువులకి కులాన్ని మతాన్ని వర్గాన్ని ప్రాంతాన్ని వర్ణాన్ని ఆపాదించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగానే షిరిడి సాయిబాబా వారు, ఆయన అసలు హిందువే కాదు, ఆయన ముస్లిం అంటూ కొంతమంది ఆయన్ని హిందువులకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది హిందువులు కూడా అక్కడికి అంటే షిరిడీకి వెళ్ళడాన్ని తగ్గించినట్లుగా కొన్ని వార్తలు నేను చూస్తూ ఉన్నా. అసలు ఏంటి సాయిబాబా వారు ఎవరు, ఆయనకి అసలు నిజంగా కులం మతం ప్రాంతం వర్ణం వర్గం భేదం ఇలాంటివి అసలు ఉంటాయా అంటే ఏం చెప్తారు? సాయిబాబా గారు బాబా గారు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నారండి. ఇవాళ ఉదయం నాకు ఇచ్చిన సందేశం కూడా అదే, నేను 10,000 సంవత్సరాల ముందు నుంచి కూడా నేను ఉన్నాననే చెప్పారు. నాకు ఇవాళ ఉదయం వచ్చిన సందేశం అది. కావలిస్తే నెక్స్ట్ మీకు షూటింగ్ లో కూడా నేను ఆ ప్రూఫ్ చూపిస్తాను. అది చెప్పారు, 10,000 సంవత్సరాలు పైన నుంచి నేను ఉన్నాను అని చెప్పాను అన్నారు. నిజంగా ఖచ్చితంగా అండి. అదేంటి సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా బాబా గారు ఉంటారండి. ఇది కేవలం ఇవన్నీ మతాలు కులాలు అపప్రచారాలు అన్నీ కూడా మన మానవుల్లో ఏర్పరచుకున్నవే, కానీ బాబా అక్షర సత్యం. ఇంతకుముందు చాలా మంది హిందువులు షిరిడి వెళ్ళి బాబా వారిని దర్శించుకొని ఆయన అనుగ్రహం పొందేవాళ్ళు. ఈ మధ్య కాలంలో చాలా మంది హిందువులు షిరిడి వెళ్ళడాన్ని మానేశారు అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో వాస్తవం ఉందంటారా? ఏం లేదండి. వాస్తవం అంటే ఇప్పుడు నీ నమ్మకం నీకు సడలిపోతే ఇంకా వాస్తవమా అవాస్తవమా అనేది కాదు. నీకు నమ్మకం ఉంది అని అనుకుంటే 100% నువ్వు అదే విధంగా ఫాలో అప్ అవ్వాలి. నువ్వు వేరే వాళ్ళు ఏదో చెప్పారు, వాళ్ళు కాదు, ఇది బాబా కాదు, ముస్లిమా గురువా, నువ్వు ఫస్ట్ మనం పూజించుకునేటప్పుడు ఆయన ఏంటి అనేది మనం తెలియదు కదండి. ఓన్లీ సచ్చరిత ఆధారంగా తెలుసుకొనే బాబా ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారనే నమ్మకంతోనే మన జీవనయానం సాగుతుంది. చాలా మందికి అనుభవాలు జరిగినాయండి. నీకు మధ్యలో 2-3 అనుభవాలు జరగకపోవచ్చు, లేకపోతే నువ్వు అన్నది జరగకపోవచ్చు. అంతలోనే మనం సడలింపు అయిపోతే గనక ఆ జరిగే ప్రమాదం మనకే కానీ బాబా గారికి ఏం కాదండి. బాబా అనేది ఎలాగంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా బాబా గారు ఉంటారండి. మన ఈ కాలం ఉన్నంత వరకు కూడా బాబా గారు ఉంటారు. మళ్ళీ అలాంటి బాబా గారు అనేది మటుకు రావడం అనేది జరగదు. అంటే సాయిబాబా మీకేం చెప్తున్నారు? ఆయన గురువు అని చెప్తున్నారా, దైవం అని చెప్తున్నారా, లేదంటే ఆయన భిక్షాటం చేసేటువంటి ఫకీర్ అని చెప్తున్నారా, ముస్లిం అని చెప్తున్నారా, హిందూ అని చెప్తున్నారా, లేదా క్రిస్టియన్ అని చెప్తున్నారా, ఎవరని చెప్తున్నారు? అసలు ఈ కులం అని చెప్పరండి. నేను దైవం అని కూడా చెప్పరు ఆయన. నేను దైవ దూతని అనే చెప్తారు బాబా. అది ఆ పుస్తకంలో చదివితే తెలుస్తుంది, మనం ఎక్కడైనా మన అనుభవపూర్వకంగా తెలుస్తుంది. కానీ నన్ను పూజించండి అని మటుకు బాబా ఎప్పుడు అంటారండి. నన్ను నమ్మండి అని కూడా చెప్పరు. నేను దైవదూతాన్ని, మీరు దైవారాధన చేసుకోండి, మీరు ఈ పూజ చేసుకోండి అనే చెప్తారు. కానీ నన్ను పూజ చేయండి, నన్ను ఆరాధించండి, మీకు నన్ను చేస్తేనే మీకు ఈ ఫలితం పొందుతారు అనేది మటుకు ఆయన ఎక్కడ ఏ ప్రచారం చేసింది లేదండి. నేను ఈ కులస్తుని, నేను హిందువా ముస్లిమా ఫకీర్ అసలు అలాంటివి కూడా బాబా ఏం చెప్పలేదండి. సబ్కా మాలిక్ ఏక్ హై అదే చెప్తున్నారు, అదే ఆచరణలో చూపిస్తున్నారు. అదే కానీ మనుషుల్లో మార్పులు రావడం మూలాన విపరీతమైన అపప్రచారాలు ఏర్పడడం వల్ల మనలో మనం మార్పు తెచ్చుకుంటున్నామే కానీ బాబాలో మటుకు ఎటువంటి మార్పు లేదండి. నమ్మకం ఉంటే నమ్మండి, లేదంటే నమ్మకపోయినా కూడా నన్ను ఎందుకు నమ్మడం లేదని కూడా ఆయన ఏం అడగరండి. ఆయన అదే చెప్తున్నాను కదా, మన అన్నం పెట్టకపోయినా కూడా నాకు పెట్టలేదేంటి అని కూడా బాబా అడగరు. నాకు పూజ చేయలేదేంటి అని అడగరు. ఎటువంటి ఆడంబరాలతో నాకు పని లేదు, కేవలం మీ ప్రేమే చాలు నాకు అని చెప్తారండి. నిరంతరం మన అభిమానం ఎంతైతే ఉంటుందో మనం పొందే ఫలితం కూడా అంతకు 1000 రెట్లు ఉంటుందండి. ఈ మధ్యకాలంలో సమాజంలో దైవం పేరు చెప్పి కొంతమంది బాబాలు కానివ్వండి, ఫకీర్లు కానివ్వండి, అంటే అన్ని మతాలకు చెందినటువంటి వారు కూడా వారిని మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అది చూసి బాబా మీకేం చెప్పలేదా? నేను అంటే వాళ్ళని నివారించేటువంటి ప్రయత్నం బాబా చేయడం లేదు. ఎవరైతే గురువుల వల్ల పరిపక్వత చెందిన ఎవరన్నా గురువులు, నేను గురువునమ్మా, నాకు ఇలాగుంది, మొత్తం ఇలా చెప్తాను అది ఇది అన్న చోట నాకు కొన్ని బాబా నాకు సందేశ రూపకంగా చెప్పేవాళ్ళు. చాలా మంది గురువులు అని చెప్పుకుంటున్నారు, వాళ్ళల్లో ఎటువంటి ప్రయోజనం లేదు. నా భక్తులు కొంతమంది వారి వల్ల మోసపోతున్నారు, జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయండి, జరిగినాయి కూడా. అలాగే జరిగినాయి. ఎవరిని నమ్మొద్దు అనే చెప్తారండి. ఇలాగ బాబా లీలలు ఎన్నో ఉంటాయండి. ఆ లీలలతో నిజంగా భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటున్నటువంటి
ఈ దొంగలు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించేటువంటి ప్రయత్నం ఎందుకు బాబా చేయట్లేదు? నిర్ణయిస్తుందండి, కాలానికే వదిలిపెట్టాలి. మనం బాబా గారు ఇప్పుడు బాబా గారు కూడా చాలా మంది అంటారండి, ఏదన్నా ఒక పని జరగకపోతే నాకు చేసే డివోటీస్ కానీ ఎవరైనా చెప్తా ఉంటారు, నాకెందుకు 35 సంవత్సరాల నుంచి నమ్ముతున్నాను, 25 సంవత్సరాల నుంచి నమ్ముతున్నాను, నాకెందుకు బాబా ఇలా చేశారంటే నేను ఒకటే చెప్తా, బాబా ఎందుకు చేస్తారు? ఇదంతా పూర్వజన్మ ప్రారంధాలమ్మా. మీరు బాబా చేశారు, ఆ దేవుడు చేశారు, ఈ దేవుడు చేశారు అని మటుకు ఎప్పుడు కూడా దైవాన్ని అంటే మనలో ఉన్నటువంటి చెడు కర్మలను బాబా తీసివేస్తారు. అందుకు ఉదాహరణగా మీరే చెప్పారు, నా జీవితంలో నాకు ఇలా యాక్సిడెంట్ కాబోయింది, ఆయన నన్ను రక్షించారు, కాపాడారు అని. సో అలా కోరుకుంటారు కదా వాళ్ళు కూడా. ప్రారంధాలు ఉన్నాయి కదా, ప్రారంధాలు మనం ఏం చేసి వచ్చాం అనేది మనకు తెలియదు కదా. మన కర్మల్ని మూట కట్టుకొని వచ్చామండి, వాటిని తొలగించాలి అంటే మనం కొంచెం ఆ ప్రారంధాన్ని మనం అనుభవించాలి కదా. మనల్ని కొంత అనుభవించి చేస్తారు, కానీ లాస్ట్కి కూడా మనకి ఆ కష్టం అనే బాధ అనేది తెలియకుండా కూడా తొలగిస్తారు. ఏది? మనం ఆ గురువు ఆశీర్వాదంతో మన గురు సేవలో ఉంటే ఖచ్చితంగా మనకు అలా జరుగుతుంది. నువ్వు ఇవాళ నమ్మకం పెట్టేసుకొని నీకు అయిపోయిన రోజు, నీకు అవ్వని రోజు మళ్ళీ ఆ నమ్మకాన్ని నువ్వు సడలిపోతే ఇంకా నీకు దైవం మీద నమ్మకం ఏముంటుందని, పరిపూర్ణంగా ఉండదు అది. మనం ఎంతవరకు అంటే అది మన నాలెడ్జ్ వరకే ఉంటుంది అది. ఏ దైవాన్ని కూడా మధ్యలో ఎప్పుడు విడిచిపెట్టకూడదండి. ఏ దేవుడు కష్టం మనకేం కలిగివ్వడు, మనకల్లా మనం చేసుకున్న ప్రారంధాలే. ఇప్పుడు నమ్మకం అంటే ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ చూసాం లాస్ట్ జూన్లో మొన్న. అదే టైంలో ఎన్నో ఫ్లైట్స్ వెళ్తూ ఉంటాయి, అది జరిగిపోయిందని ఎవరు ఆగరుగా, మనకెందుకు జరుగుతుంది అని ఇంకో ఫ్లైట్ ఎక్కి వెళ్తారు కదా. అంతే కదండి. ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ అయితే మొన్న కర్నూలులో బస్సు ప్రమాదం జరిగింది. అవునండి, జరిగింది. 20 మంది చాలా మంది చనిపోయారు. అలాగని మళ్ళీ ఇంకొక ప్రయాణానికి ఎవరు ఆగకుండా ఉండరు కదండి. ఎందుకు వెళ్తున్నారు? మేము సేఫ్ గానే వెళ్తాం, మాకేం అవ్వదని నమ్మకమేగా. మనం ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నాం, సురక్షితంగా మన ప్లేస్ మన స్టేషన్ మనం దిగుతున్నాం. ఎందుకు? నమ్మకం ఆ డ్రైవర్ మీద ఒక నమ్మకం అండేగా మన ప్రయాణాన్ని మనం సురక్షితంగా ఇప్పుడు వెళ్ళి వచ్చామండి. చిన్న యాక్సిడెంట్ అనుకోండి, ఆ యాక్సిడెంట్ నుంచి తప్పిందంటే ఫస్ట్ మన నోటి నుంచి వచ్చేది ఏంటి చెప్పండి? భగవంతుడి దయ వల్ల మేము ఇవాళ బతికి బయటపడ్డాము, దేవుడు. అది ఎందుకని వస్తుంది ఆ మాట? దేవుడు అని ఎందుకు వాడుతున్నారు? మరి అప్పుడు ఎందుకు దేవుడు గుర్తొస్తున్నాడు? మరి మీకు అవ్వనప్పుడు ఎందుకు దేవుడు గుర్తు రావట్లా? అదొక్కటే మనం ఆలోచించుకోవాలండి. భగవంతుడిని ఎప్పుడు నిందించుకునే అసలు మన మానవ జన్మకు అనేది లేదండి. అసలు నిందించకూడదు. మనం ఎలా వచ్చాము, మనం ఎలా వెళ్ళేది కూడా భగవంతుడు ఫస్ట్ ముందే రాసేస్తాడు. దైవం మనకు తెలుసు, మనం ముందే ఇలాగ రాసుకొని వచ్చేస్తాం. కానీ మన ప్రారంధాలు అనేవి ఉంటాయి కదా, వాటిని అనుభవించుకొని అవన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ జన్మ రాకుండా ఉండాలంటే మనం ఎన్నో జన్మలు ఎత్తుకుంటూ వెళ్తూ ఉంటాం. చివరికి మోక్షం పొందాలి అంటే మనం ముందు ఈ దైవారాధన ఎన్ని మనం మంచి చేసుకుంటా వెళ్ళి మన కర్మలు తొలగించుకునేటికి ఆ టైము ఆ సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. పక్క క్షణం మనకు తెలియనప్పుడు ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అని నువ్వు ముందే ఊహించుకొని ఈ రోజే బాధపడే కన్నా అసలు ముందు నిరంతరం దైవారాధనలో ఉంటే నీకు పక్షాన జరిగేది కూడా ఆయనే చూసుకుంటారు కదా. మనకు అసలు ఆలోచనే రానివ్వరండి. ముందు మన నమ్మకం అండి, 100% నమ్మకం ఉంటేనే దైవారాధన చేయండి. అంతేగాని అపప్రచారాలు ఈ విని అక్కడేదో జరుగుతుంది ఇక్కడేదో జరుగుతుందని అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని వృధా ప్రయాసాలతో ఒక దేవుడి మీదే నమ్మకం కోల్పోయేటట్టు మటుకు ఎవరు తెచ్చుకోకూడదండి. మీ ఇంట్లో మీ దైవారాధన, మీ ఇంటి వెలుగు వెలగాలి అంటే మీరు చేసే దైవారాధనే మిమ్మల్ని సర్వదా కాపాడుతుంది. ఇవాళ పెద్ద పెద్ద కష్టాలు రాకుండా ఉండాలి అంటే ఇవాళ నా ప్రణాళికని, నా జీవితాన్ని, నా ప్రణాళికని ఎలా మార్చాలనేదే బాబా గారే మార్చేస్తున్నారండి. అది నేను 100% నేను చెప్పగలను. ఇవాళ నేను హ్యాపీగా ఉన్నాను అంటే కేవలం బాబా గారు దైవమే. ఎందుకంటే నేను చేసే దైవారాధన సేవ. మనం ఇక్కడ ఇవాళ పూజ చేసుకొని ఇంకో చోటుకి వెళ్ళి ఇంకొక ఏదో అపరాధం చేశామంటే అది ఎప్పటికీ క్షమించని నేరం అండి. అవన్నీ కూడా మన జీవితం ఎలా ఉండాలి, ఎలా నిర్ణయించాలి అనేది కూడా భగవంతుడి చేతిలో పెడితేనే మనకు అర్థమవుతుంది. మనమే చేసేసుకుంటున్నాం, ఇది నా వంతే, నా ధైర్యమే, నా బలమే అని అనుకుంటే నథింగ్ అండి. మన వెనకాల ఒక శక్తి అనేది మన జీవితాన్ని నడిపిస్తుంది. అది 100% మనం బిలీవ్ పెట్టుకోవాలి, ఓర్పు వహించాలి. ఆ శ్రద్ధ శబూరి ఉంటేనే మనం ప్రతి దాన్ని ఏ సమస్యనైనా ఎదుర్కోగలుగుతాము. మనం ఏ నొప్పికైనా మనం మెడిసిన్ ఎలా తీసుకుంటున్నామో మనకు వచ్చే సమస్యలు కూడా ఎలా పరిష్కరించుకోవాలో అనేది కూడా మనమే తెలుసుకొని మనం పరిష్కరించుకుంటే భగవంతుడు అందులో సహాయం చెయ్యి అందిస్తాడు. తప్పకుండా మనం ఒడ్డును దాడతామండి. ఇది వరకు అయితే చెప్పగలను. నెక్స్ట్ ఇంటర్వ్యూలో అయితే మీకు ప్రతిదీ బాబా ఎలా సందేశం ఇచ్చారో, ఎలా అనుభూతి చెందాను అనేది కూడా నేను మీకు మొత్తం వివరం చెప్పగలను. ఏదైనా ఇప్పుడు నాకు ఒకటి చెప్పారు,
కార్యసాధనలో ఏమరపాటు పనికిరాదు అని చెప్పారండి. అది నాకు 2-3 సార్లు నాకు అనుభవాలు అయినాయి. దాని గురించి నేను చెప్తాను. ఎందుకు ఈ వర్డ్ ఇచ్చారా బాబా అని అనుకున్నాను. కార్యసాధనలో నీకు ఎటువంటి ఏమరపాటు పనికిరాదు, జాగ్రత్తగా ఉండని చెప్పేవాళ్ళు. ఎందుకన్నారా అనుకున్నాను. ఓ రోజు నేను మా బాబు హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్నాము. ట్రైన్కి వెళ్తున్నాము. మేము మామూలుగా 6th ప్లాట్ఫామ్ కానీ ట్రైన్ అనౌన్స్ చేశారు చార్మినార్ హైదరాబాద్లో. అదే ఫస్ట్ ప్లాట్ఫామ్ ఏదో ఒక ప్లాట్ఫామ్ అని అనౌన్స్ చేశారు. బాబు నేను అలాగే మాట్లాడుకుంటా ఉన్నాము. కానీ మేము అనౌన్స్ వినలేదు. వినకుండా మామూలుగా మాట్లాడుతూ ఉన్నాం. ఏదో మామూలుగా పిచ్చాబాటికి బాబు నేను ముచ్చట్లు చెప్పుకుంటా ఉన్నాము. ఆ అనౌన్స్ వినలేదు. అది 6th రావాల్సింది 4th ప్లాట్ఫామ్కి వస్తుంది అని చెప్పి అనౌన్స్ చేసింది. అది వినలేదు. తీరా ట్రైన్ అంతా దగ్గరికి వచ్చి ఇంకా ఆగే ముందు మేము చూసుకున్నాం, ఇదేంటి 6th రాకుండా 4th వచ్చింది అని. అది అలా దాటి వెళ్ళాలన్నా దాటే రూట్ కాదు, మళ్ళీ స్టెప్స్ ఎక్కి దిగాలి కదా. అప్పుడు కరెక్ట్గా ఎప్పుడైతే ట్రైన్ వచ్చి ఆగిపోతుందన్న సమయానికి మళ్ళీ బాబా స్ట్రైక్ ఇచ్చారు. అక్కడ ట్రైన్ వచ్చేసింది అన్న సంకేతం వచ్చింది అనేటప్పటికి కంగారు పడిపోయాం. కంగారు ఇంకొక జస్ట్ 1 minute కదిలిపోతుంది అనగా ఈ 6th నుంచి 4th వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాం. ఇంకా లాస్ట్ బోగి పట్టుకొని మేము ఎక్కాక ట్రైన్ కదిలిందండి. అందుకే కార్యసాధనలో ఏమరపాటు అనేది పనికిరాదు నీకు అని చెప్పారనమాట. అది కనుక ఆ బాబా అది చెప్పి మేము కనుక అప్పుడు ఒకవేళ మేము మిస్ అయిపోతామన్నా కూడా మాకు బాబా తట్టి మాకు మళ్ళీ ఆలోచన ఇచ్చి మళ్ళీ కరెక్ట్గా ట్రైన్ అందుకునేటట్టే చేస్తారు. కానీ మనం జాగ్రత్తగా ఉండమని చెప్తారండి. అలాగ ఒకటి జరిగింది. కరెక్ట్గా లాస్ట్ భోగి ఇంకా సూట్ కేసు అలా పెట్టాం, ట్రైన్ కదిలింది. లేకపోతే మిస్ అయిపోయేవాళ్ళం ఆ రోజు ట్రైన్. అనౌన్స్ వెళ్ళలేదు, మేము అనౌన్స్మెంట్ వెళ్ళలేదు. 6వ నెంబర్కి రావాల్సిన ట్రైన్ 4వ ప్లాట్ఫామ్కే వచ్చిందని అనౌన్స్ వెళ్ళ మాటల్లో పడిపోవడం వలన వెళ్ళలేదు. అందుకే కార్యసాధనలో ఏదైనా ఏమరపాటు నీకు పనికిరాదు అనేవాళ్ళు. అలాగే ఓ రోజు షిరిడీ వెళ్తున్నామండి. షిరిడీ వెళ్తుంటే తెలిసిన మామూలుగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాము. వెళ్తుంటే 4 అనుకుంటే కరెక్ట్గా 5ంటికి సికింద్రాబాద్లో ట్రైను, ఈ షిరిడీ వెళ్ళే ట్రైన్ వస్తుంది. మేము 3:30 అయినా మేము ఎక్కడ ఉండేవాళ్ళం, మోతీనగర్లో ఉండేవాళ్ళం అనమాట. అక్కడి నుంచి మేము సికింద్రాబాద్ వెళ్ళాలి అంటే అసలు టైం చాలదు కదా. 3:30 అయిపోయినా మేము బయలుదేరలేదు. ఎందుకంటే వాళ్ళు కొంచెం లేట్ చేశారు. ఇంకా అలా బయలుదేరేటప్పటికి అమీర్పేట్ దాటాక బేగంపేట నుంచి విపరీతమైన ట్రాఫిక్ ఉండిపోయింది. కరెక్ట్గా అక్కడేమో సమయం 4:40 చూపిస్తుంది, ట్రైన్ 5ంటికి కలిపోద్ది. 20 నిమిషాల్లో మేము అక్కడికి వెళ్ళలేమనుకునే హోప్స్ అయితే వదిలేశానండి. నేనైతే కష్టమైపోద్దిలే అని చెప్పి అనుకున్నాను. కానీ అది మాకు ఇంకొక సమస్య ఏంటంటే, ఇది సాయివేదంలో కూడా నేను ఈ అనుభూతి రాశాను. ఆటో ఆగిపోయింది. ఒక గ్రీన్ డ్రెస్సులో 6 అడుగుల డ్రైవర్, ఆజాన్ బాహుళ్లాగా ఉన్నాడు, ఫకీర్ ఇలా తల కప్ని కట్టుకున్నాడు. రండి నేను తీసుకెళ్తానని చెప్పి ఒక ఆటో డ్రైవర్ వచ్చాడండి మా ముందుకి. ఆయనే పెట్టేసుకున్నాడు సామాన్లు. రండి నేను దింపుతానని చెప్పి ఆయనే తీసుకొని వెళ్ళాడు. తీసుకొని కరెక్ట్గా 5 నిమిషాలకి మమ్మల్ని కరెక్ట్గా సికింద్రాబాద్ స్టేషన్ ముందు ఆపాడు. మళ్ళీ మేము లోపల పరిగెత్తుకొని ఒక 5వ నెంబర్ ప్లాట్ఫామ్ దాకా వెళ్ళేటప్పటికి అదొక టైం పడుతుందిగా. అప్పుడు కూడా అంతే, ఆ పరుగులో ఎట్లా చేసాం, అసలు డబ్బులు ఇస్తానన్నా కూడా నాకు వద్దు, మీరు వెళ్ళండి, మీకు ట్రైన్ అందుద్దనే చెప్పాడు. ఎప్పుడైతే ఈ సామాన్లు లోపల పెట్టుకున్నప్పుడే అనేసాడు ఆయన, మీకు ట్రైన్ అందుద్ది, మీరేం ఆందోళన చెందకండి అని చెప్పారు. అప్పుడే అనుకున్నాను బాబా గారు ఈ రూపకంగా వచ్చారులే అని చెప్పి అనుకున్నాను. కానీ నేను ఆ సమయంలో నేను చూసే దృష్టిలో లేను, ఈ టెన్షన్లో ఉన్నాను. ట్రైన్ మిస్ అయిపోద్ది, షిరిడీ ప్రయాణం ఆగిపోతుంది అనే ఇది ఆ బాధలో ఉండిపోయాను. ట్రైన్ ఎక్కాము, అలా కదిలిందండి. నిజంగా అప్పుడు అనుకున్నా, మనల్ని అసలు బండి ఆగిపోవడం ఏంటి, ఇంకొక బండి రావడం ఏంటి, మీకు అందుద్దని చెప్పడం ఏంటి, అసలు ఎంతంటే ప్రతి సెకండ్ మేము లెక్కెట్టుకుంటా ఉన్నాం, అసలు రీచ్ అవుతామా లేదా. కానీ అదే చెప్తారు, కార్యసాధనలో మటుకు ఎటువంటి ఏమరపాటు పనికిరాదు. ఒక అరగంట ముందే ఉంటే ఏమైంది మీకు, ఈ టెన్షన్ ఈ ఆందోళన ఉండదనే చెప్తారా. దేనికైనా మనకి ఒడిదుడుకులు రాకముందే చెప్తారు, మీరు జాగ్రత్త పడండి, ఇలాగుంది సమాజం, ఇలాగున్నారు ప్రజలు అని చెప్పి చెప్తా ఉంటారు. దాన్ని తెలుసుకోలేక ఎన్నో ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంటూ ఉంటాం. దాన్ని సరిచేసే ఇది కూడా బాబా గారే బాధ్యత తీసుకుంటూ ఉంటారు. నిజంగా ఆయనకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకోవాలండి. ఎంత సేవ చేసుకున్నా కూడా బాబా గారికి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా సరిపోదండి. నా జీవితానికైతే నా రక్తంతో నేను బాబా గారికి సేవ చేసినా కూడా
సరిపోదు కూడా, నన్ను అంత ఇదిగా కాపాడుకుంటున్నారు. ఆయన అరచేతిలో పెట్టుకొని నన్ను చూసుకుంటున్నారండి. ఇది మటుకు అక్షర సత్యం. ఓకే కృపారాణి గారు, ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి.